ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్ వంటి విషయాలపై చర్చించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్తో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్ వంటి విషయాలపై చర్చించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్తో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్ వంటి విషయాలపై చర్చించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్తో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్ వంటి విషయాలపై చర్చించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్తో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, గడ్కరీతో సీఎం భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరు భేటీ అయ్యారు. వీరితో పాటు అధికారులు కూడా ఉన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా నితిన్ గడ్కరీతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి, ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే కొన్ని జాతీయ రహదారులు, ముఖ్యంగా 6 జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం కోసం విజ్ఞప్తి అనేది కూడా చేశారు. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా జాతీయ రహదారులు కేటాయింపులు చేయాలి, అలాగే ఇతర ఫ్లైఓవర్లు కావచ్చు, ఇతర అంశాలు అనేటివి చాలా ఉన్నాయి. వాటిని ఫాలోఅప్ మీటింగ్గా ఇది మనం భావించాల్సి ఉంటుంది. అధికారులను కూడా తీసుకెళ్లారు కాబట్టి ఎక్కడెక్కడ అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా సావధానంగా వారికి వివరించేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకంగా 6 రాష్ట్ర రహదారులకు సంబంధించి, ముఖ్యంగా చౌటుప్పల్, అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అదొక అంశం ఉంది. 182 కిలోమీటర్లు. మరొక మరికలు, నారాయణపేట, రామసముద్రము, ఇదొక రాష్ట్ర హైవేకి సంబంధించి ఇట్లా మొత్తంగా 6 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటిని అప్గ్రేడేషన్ కోసం అయితే కోరుతా ఉన్నారు. ఇక మరొకటి భారత్ మాల పథకం కింద రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి, ఉత్తర భాగానికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రహదారులపైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెడతా ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించి ఎక్కువగా కేటాయింపులు జరపాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాకపోకలు అనేది కూడా నల్గొండ జిల్లా నుంచి ఎక్కువగా సాగిస్తూ ఉంటారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి ఎక్కువగా కేటాయింపులు, ప్రాజెక్టులు అనేది కూడా కేటాయించాలనేటువంటి దిశగా విజ్ఞప్తులు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆ రోజు కూడా సుమారు 1 గంట పాటు భేటీ అయ్యారు అధికారులు. అలాగే నేషనల్ హైవేస్కు సంబంధించిన అధికారులు కూడా ఆ రోజు భేటీలో పాల్గొన్నారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో కీలకంగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి, ముఖ్యంగా హైవేల విషయంలో చాలా ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెడతా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంత బడ్జెట్ అనేది కూడా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు కావచ్చు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి అది కొంత భారం అనేది కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక రోడ్లకు సంబంధించి కూడా చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి ఎక్కువగా ప్రాజెక్టులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అనేది చేయడంతో పాటు ఇప్పటికే గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన పూర్తయ్యేలాగా
చూడడంతో పాటు నిధులు సకాలంలో విడుదల చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా వేగవంతంగా పూర్తి చేయవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాటి విషయంలోనే విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఈ భేటీ అయితే కొనసాగుతోంది. ఈ భేటీ తర్వాత ఇటు పెట్రోలియం శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సబ్సిడీ గ్యాస్కు సంబంధించిన పథకానికి సంబంధించి దాన్ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అకామిడేట్ చేయాలి, వీటికి సంబంధించిన విధి విధానాలు ఒకవేళ దాన్ని గ్రౌండ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి అనుమతులు కావచ్చు, లేకపోతే పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవసరమైనటువంటి రూపకల్పన కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పార్టీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే కొంతమంది అధిష్టానానికి సంబంధించిన కీలక నేతలతో భేటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ రాబోతూ ఉంది అనేటువంటి ప్రచారం ఊపందుకున్నటువంటి నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి ఇప్పటికే ఇన్ఛార్జ్ల నియామకం చేశారు. ఆశావాహులు కూడా చాలా ఎక్కువగా మంది ఉన్నారు. కాబట్టి వాటందరినీ అకామిడేట్ చేయడము, లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కొన్ని కీలకంగా కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్నటువంటి నేతలను కలిసి వీటికి సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పార్టీ నుంచి కొన్ని ప్రతిపాదనలు అయితే వారి ముందుంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సూర్య.